పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి బందర్ పోర్టు తాకట్టు పెట్టి మీరు పక్క జిల్లాకి మీ తండ్రిని అధికారంలో ఉండగా తాకట్టు పెడితే మా కృష్ణా జిల్లా రైతాంగం ఈ ప్రాంత ప్రజలు మొత్తం సంవత్సరం తరబడి ధర్నాలు రాస్తారోకోలు చేసి నిరాహార దీక్షలు చేసి మచిలీపట్నంలో సామాన్య రిక్షా కార్మికుడి దగ్గర నుంచి చెప్పులు కుట్టే పెద్దన్న దగ్గర నుంచి హోటల్లో కాఫీ హోటల్లో సర్వర్ దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి కూలీ దగ్గర నుంచి వర్తకుడి నుంచి వ్యాపారస్తుడి దాకా అందరూ కూడా వందల రోజులు పోరాటాలు చేసి బందర్ పోర్టుని తెచ్చుకొని మేము నిర్మాణం చేసుకుంటా ఉంటే ఆ రోజు పేర్ని నాని ముక్కు నేలకు రాస్తానన్నాడు. పోరాటాలు చేసి రాజశేఖర రెడ్డి గారితో ఎక్కడైతే పోర్టును బయటికి పంపించారో అదే ప్రభుత్వం మళ్ళీ బందర్ పోర్టును తెచ్చి మాకు బందర్లో పోర్టు అప్పచెప్పింది. అదే ఉద్యమకారులు మచిలీపట్నంలో ఆ ప్రాంత చుట్టుపక్కల రైతాంగం కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగం పోరాటం చేసుకున్న బందర్ పోర్టు పేరెత్తే నైతిక అర్హత వైసీపీ పార్టీకి పేర్ని నానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని హెచ్చరిస్తా ఉన్నా.